హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటికోడళ్ళు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే మీకు చూపించిపోతున్నానండి. అందులో ప్రీమియం కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయి. వాటిని మీకు చూపించేందుకైతే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ చూసేద్దామండి. మొదటి హ్యాండ్ బ్యాగ్ అయితే అర్మానీ ఎక్స్చేంజ్ బ్రాండ్ అండి. దీనికి ఒక చిన్న మెటల్తో ఒక చామ్ లాగా ఇచ్చాడు. చాలా క్యూట్గా అయితే ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్కి అలాంటివి ఉంటే మంచి లుక్ అయితే తీసుకొస్తాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి టోట్ బ్యాగ్ అండి. మీకు ల్యాప్టాప్స్ ఇలాంటి ఎక్కువగా ఉండేవి ఏవైనా సరే ఇందులో ఫిట్ అయిపోతాయి. స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాగ్ వచ్చేసి ఆఫీసెస్కి వెళ్ళడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ బ్యాగ్ అయితే మంచి ఆలివ్ గ్రీన్ కలర్తో అయితే వచ్చిందండి. ఈ బ్యాగ్ని ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం సెకండ్ హ్యాండ్ బ్యాగ్ చూద్దామండి. ఇది కూడా టోట్ హ్యాండ్ బ్యాగే. అయితే దీని స్పెషల్ ఏంటంటే అక్కడ మీరు క్లోజప్లో చూసారంటే గోల్డ్ మెటల్ మీద కేట్ స్పేడ్ అని రాశారు. దీని బ్రాండ్ వచ్చేసి కేట్ స్పేడ్ అండి. చూడటానికి చాలా క్లాసీ అండ్ నీట్ లుక్ అయితే ఉంటుంది. అండ్ దీని లోపల చూద్దామా ఇప్పుడు. దీనికి కూడా సింగిల్ జిప్ ఇచ్చారు, బట్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది కూడా ఆఫీస్కి అది వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది వేసుకోవడానికి. దీని కలర్ బ్లాక్ రావడం వల్ల ఇది కూడా మీరు దేని మీద వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన థర్డ్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది వచ్చేసి మైకిల్ కోర్స్ బ్రాండ్ అనమాట. దీనికి ఒక చిన్న లిటిల్ చామ్ లాగా ఎంకే అని ఇచ్చారు. అది హ్యాండ్ బ్యాగ్కే చాలా లుక్ని అయితే తీసుకొస్తే ఇలాంటి చిన్న చిన్న చామ్స్. ఇప్పుడు దీని లోపల అయితే చూసేద్దామండి. 4 కంపార్ట్మెంట్స్ లాగే ఇచ్చారు చూడండి. అండ్ మిడిల్ కంపార్ట్మెంట్లో కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. టోట్ బ్యాగ్ అంత హెవీగా అయితే క్యారీ చేయలేరు, కానీ చాలా చిన్న చిన్న థింగ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది 4th హ్యాండ్ బ్యాగ్ అండి. దాని బ్రాండ్ వచ్చేసి గెస్ బ్రాండ్ అనమాట. దానికి చిన్న లాక్ లాగా ఇచ్చారు. అండ్ ఇలాంటి చిన్న చిన్న చామ్స్ ఇవ్వడం వల్ల బ్యాగ్కి మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ బ్యాగ్కి ఒక స్లింగ్ బెల్ట్ అయితే ఇచ్చారు. సో స్లింగ్ హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లోపల అయితే ఏమున్నాయో చూసేద్దాము. అండ్ దీనికి 3 కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చారు. మిడిల్ కంపార్ట్మెంట్లో మంచి ఎక్కువ స్పేస్ అయితే ఉంది. సో థర్డ్ కంపార్ట్మెంట్లో కొంచెం తక్కువ స్పేసే ఉంది. ఇప్పుడైతే మనం 5th హ్యాండ్ బ్యాగ్ చూద్దామండి. అది మైకిల్ కోర్స్ బ్రాండ్ అనమాట. ఇది లైట్ బేబీ పింక్ కలర్ వచ్చి చాలా క్యూట్గా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట ఇదైతే. అండ్ ఆ గోల్డ్ బెల్ట్ ఇంకా ఆ చిన్ని చామ్ అయితే ఈ బ్యాగ్కి మంచి లుక్ని అయితే తీసుకొచ్చాయి. అండ్ లోపల చూస్తే 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. చిన్న చిన్న తక్కువ థింగ్స్ని క్యారీ చేయడానికి అయితే యూస్ అవుతుంది. నెక్స్ట్ 6th హ్యాండ్ బ్యాగ్ అయితే చూసేద్దామండి. ఇది మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. దీని లోపల అయితే ఒక స్లింగ్ బెల్ట్ కూడా ఇచ్చారు. స్లింగ్ లాగా కూడా వాడచ్చు, ఆర్ నార్మల్ హ్యాండ్తో కూడా క్యారీ చేయొచ్చు. ఎలా యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. బట్ తక్కువ థింగ్సే క్యారీ చేయగలుగుతాం ఇందులో కూడా. ఇప్పుడు మన నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే 7th హ్యాండ్ బ్యాగ్ చూసేద్దామండి. ఇది ఎలెన్ సోలీ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాము. ఇది స్లింగ్ బ్యాగ్ కాదు, టోట్ బ్యాగ్ కాదు, మిడిల్లో ఉంటుంది. బట్ థింగ్స్ కొంచెం ఎక్కువే పడతాయండి. చాలా ఎక్కువ క్యారీ చేయొచ్చు. లైక్ వాటర్ బాటిల్స్ అలాగా కూడా క్యారీ చేయొచ్చు. ఇది అంత ప్రీమియం హ్యాండ్ బ్యాగ్ ఏం కాదు, బట్ లుక్స్ వైజ్ చాలా ప్రీమియం. అండ్ మన ఫైనల్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి చిన్ని క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అండి. దీనికి ఇలా గోల్డ్ బెల్ట్స్ ఇవ్వటం వల్ల దీనికైతే మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నాకు మా అన్నయ్య వదిన వాళ్ళు ట్రిప్కి వెళ్ళినప్పుడు కజకస్తాన్ నుంచి అయితే తీసుకొచ్చారు. దీని లోపల అయితే ఎక్కువ స్టఫ్ పట్టదు. జస్ట్ ఫోన్ అండ్ వ్యాలెట్ మాత్రమే క్యారీ చేయగలుగుతాం అంతే. అండ్ అంతేనండి, ఇదే నా ఫైనల్ హ్యాండ్ బ్యాగ్. చూసారు కదండి, ఇవే నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్. మీకు ఎలా నచ్చినాయి, ఎలా అనిపించినాయో నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది పర్టికులర్గా అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.